ప్రార్థన చేయవారనే ఉన్నాం. యోగు తన స్నేహితుల కొరకు ప్రార్థన చేస్తుంటే 200 దీవెనిచ్చిందట. ప్రార్థన చేయడం వలన నీ కుటుంబం దీవించబడుతుంది, నువ్వు దీవించబడతావు. అందుకంటాడు ప్రార్థన ముఖ్యం. అపోస్తలుల కార్యం 2:22 అప్పుడు ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయ వారందరూ రక్షణ పొందుతారు అంటున్నాడు. ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయవారు రక్షణ. ఈ రక్షణను మనం పొందుకుంటాం. అపోస్తలుల కార్యం 4:32 ప్రార్థన ద్వారా ఏం జరిగిందట? కంపించిందట. ప్రార్థన చేస్తాంటే ఆ 120 మంది ప్రార్థన చేస్తాంటే నేను కూడా ప్రార్థన చేస్తాను. ప్రభువా నీకు గుడి మనము నీకు అదే ప్రార్థన, నీకు అదే ప్రార్థనతో సంఘం నిండాలి, ప్రార్థనకు రావాలి, జనాలు రావాలని మనం చేస్తాం. కానీ నువ్వు చేసే ప్రార్థన, నువ్వు చేసే ఆరాధన, నువ్వు చేసేటువంటి ఆ భక్తి, ఆ దేవుని యొక్క ఆశీర్వాదాలను పొందుకుంటున్నప్పుడు నువ్వు అరుస్తున్న అరుపులు, నువ్వు చేస్తున్న కేకలు, నువ్వు అరిసి అరుపులను చూసి జనాలు రావాలంట. సైలెంట్గా ప్రార్థన చేసుకుంటూ కూర్చుంటే మనం ఇక్కడ సైలెంట్గానే ఉంటాం. వచ్చేటోళ్ళు ఎక్కడున్నో అక్కడ సైలెంట్, జన కదలికలు వచ్చి సైలెంట్గా వచ్చి ఓ అని అంటే ఏంటి జనార్దన్ ఓ అంటాడు. వెనక మా ప్రార్థన మందిరంలో మీరు వినండి, అసలు మామూలుగా ఉండదు. హెచ్కే ప్రవక్త ఫ్రాన్సిస్ గారు వాళ్ళ ప్రార్థనలో ఉంటే కొండ కీకలు ఎక్క అంటారు. ఓ ఇప్పుడు ఎక్కడో గొడ్లు పడ్డాయి అని చెప్తావు చూడు, ఓ ఎట్లు పడేరు అని ఎట్లా ఎట్లా కేకలు ఎత్తావు, ఎట్లా ఎత్తావు కేకలు, చిలకడ ఒడ్లు పడి మెత్తానే ఎట్లా కేక ఎత్తావు ఇక్కడి నుంచి అరిసి మరి కేక. ప్రార్థనలో అంత అంటారు వాళ్ళు. ప్రార్థనలలో వాళ్ళు ఎట్లా ఉంటారంటే ఓ ఎక్కడ ఎక్కడ కేకలు అంటే పడదు. ఏం చెప్తా ముగించుకుంటా నేను వాళ్ళ దగ్గర ముఖము యేసు ప్రభు ముఖం వేసిండ. ఎవరు వేసా? యేసు ప్రభు ముఖం చాట్ వేసిండట. ఇంతమందిని ప్రార్థన పెడితే ఇన్ని లక్షల మంది ఎంతమంది మానవలసి పొందుకుంటారు, కూలిపోతారు జనాలు. ఫైర్ అంటే అసలు ఆగుడు ముచ్చటే లేదు. అంత పెద్ద దైవ సేవకుడు బెన్హీమ్ గారు నన్ను చూసి యేసయ్య ముఖం వాటేయమేంటి, ముఖం చాటేయడమేంది అని చెప్పేసి ఆశ్చర్యపడి, ప్రభువా నేనంటే నీకు ఇష్టమే కదా, నేను ప్రార్థన చేస్తాను కదా. ఎందుకు అంటే నువ్వు బిజీ అయిపోయినావు నాయన, నీకు ప్రార్థన తక్కువైపోయింది. నిన్ను ఇప్పుడు వాళ్ళు బాగానే వినియోగించుకుంటున్నారు జనాలు అందరూ. జనానికి నువ్వు మంచి ఫేమస్ అయిపోయినావు, కానీ నీలో ఇప్పుడు ప్రార్థన ఏమైంది? తక్కువైపోయింది. నీలో ప్రార్థన ఇప్పుడు లేదు. అందుకే నేను చూసి నీ ముఖం చాటేసుకోవచ్చు. ఎంతో మంది రక్షణ పొందుకుంటున్నారు. ఆ మీటింగ్ లో ఎంతో మంది దీవించబడతా ఉన్నారు, ఎంతో మంది ఆశీర్వదించబడతా ఉన్నారు, ఎంతో మంది రోగులు బాగైపోతున్నారు, చచ్చిపోయిన వారు లేస్తా ఉన్నారు, మూగవారు మాట్లాడుతూ ఉన్నారు, బలహీనులు బలం పొందుకుంటున్నారు. అయినా యేసయ్య చూసి ముఖం చాటేసుకున్నాడు. ఎందుకు అంటే ప్రార్థన తక్కువైపోయింది. కాబట్టి మనం ఏం చేయాలండి? ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఆ ప్రార్థన మన జీవితాన్ని కడుతుంది. ఆ ప్రార్థన అనేకులను రక్షిస్తుంది. ప్రార్థన అనేకులను స్వస్థపరుస్తుంది. కానీ బిజీ అయితే చాలా మంది చూడండి బిజీ అయిపోతారు. బిజీ అయిపోయిన తర్వాత ప్రార్థన చేయదు. ఇక ప్రార్థన తక్కువ, ప్రార్థన జీవితం తక్కువ. నాకు ఇక్కడ టైం లేదు, అక్కడ టైం లేదు, నాకు అక్కడ పిలుపుంది, ఇక్కడ పిలుపుంది, నేను ఆడికి వెళ్ళాలి, ఈడికి వెళ్ళాలి, ఈడ మీటింగ్ చేయాలి, ఆడ మీటింగ్ చేయాలి. మంచిదే, కానీ ప్రార్థనలో గడపకపోతే ఏమి కూడా మనము చేయలేము. ఒకవేళ పేరు వచ్చిన తర్వాత పేరు ప్రఖ్యాతలు వచ్చిన తర్వాత వాళ్ళు వినియోగించుకుంటారు గొప్ప దైవ సేవకులను. కానీ ప్రార్థన జీవితము ముఖ్యం. అందుకని అంటున్నాడు, గొప్పగా ప్రసంగించే వ్యక్తి కంటే, బలంగా ప్రసంగించే వ్యక్తి కంటే, అందంగా ప్రసంగించే వ్యక్తి కంటే ప్రార్థన పరుడు గొప్పవాడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏదో గొప్పగా ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన పేతురుని చెరలో నుంచి విడిపించిందట. ప్రార్థన చేస్తే పేతురు దగ్గరికి దేవదూత వచ్చేసింది. ప్రార్థన చేస్తే సౌలు పౌలుగా మారిండు. చంపేసేయాలి, కొట్టేసేయాలనుకున్న ఆ పౌలే ప్రార్థన వీరుడుగా మారిపోయాడు. అందుకనే సౌలుని పౌలుగా మార్చింది ప్రార్థన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకని యేసు ప్రభు కూడా ఏం చేశాడంటే పగలు సువార్త ప్రకటిస్తూ రాత్రిపూట ఆయన ప్రార్థన ఒలీవల కొండకు వెళ్ళి ప్రార్థన చేసుకునేటువంటి వాడు. ప్రార్థన చేసుకోవచ్చు. ఏకాంతంగా యేసయ్య ఎన్నోసార్లు ప్రార్థన చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకనే పగలు ఆయనే
సువార్త ప్రకటిస్తూ రాత్రి ఒలీవల కొండకు వెళ్ళి ప్రార్థన చేసి ఒలీవల చెట్లు నేటికి యేసు ప్రభు పుట్టి 2025 ఏళ్ళు అవుతుంది. ఇప్పటికీ 2025 చెట్లు కూడా ఉన్నాయట. హల్లెలూయా. ఎన్ని ఉన్నాయట? ఇప్పటికీ యేసు ప్రభు ఉన్న చెట్లు ఉన్నాయట. ఇప్పటికి కూడా ఏస్తారు. ఒలీవల కొండ యేసు ప్రభుకు ఒలీవల కొండ ప్రార్థన మారింది. యేసు ప్రభుకి ఏం మారిందండి? ఒలీవల కొండ ప్రార్థనగా మారింది. మోసేకు ఏం మారింది? మోసేకు సీనాయి కొండ ప్రార్థనగా మారింది. మోసే కొండెక్కి ప్రార్థన చేసి సీనాయి కొండెక్కి ప్రార్థన చేసుకునేవాడు. ఏలియాకు ఒక ప్రార్థన స్థలంగా మారింది. ఏలియాకు కెరీతు వాకు ప్రార్థన స్థలంగా మారింది. గట్టిగా చెప్పకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఊరుకున్నాడా? ఏం చేస్తున్నానంటే, అయ్యా నాకు ప్రార్థన చేస్తానని ప్రార్థన చేస్తాను. ప్రార్థన అయిపోయిన తర్వాత ఆకలి అవుతాను. అప్పుడు ఏం కావాలి? దేవుడు కాకులకు వర్తమానం పంపిస్తాడు. ఏ కాకి పో వెళ్ళు, అక్కడ నా భక్తుడు ఉన్నాడు, అక్కడ నా భక్తుడు ప్రార్థన చేస్తాడు, అక్కడ ఏలియా ఉన్నాడు, అతనికి ఆహారం తీసుకుపో అంటే మాంసం తీసుకొచ్చిందట, కాకి రొట్టెలు తీసుకొచ్చిందట. చప్పట్లు కొట్టాడు దేవుడితో. అసలు కాకి అంటే అపవిత్ర పక్షి అంతే కదా. కాకి అనేది పాట. కాకిలాగా నీకుంటావా విశ్వాసి, పరోలాగా పైకి వస్తావా విశ్వాసి, పైకి తిరిగి వస్తావా విశ్వాసి. ఎందుకు అంటే ఈయన ఏం చేసినట్టు నల్లకాకి నల్ల పౌరాన్ని వదిలింటాడు. నేను పౌరం అంటే తెల్లగా వదిలివచ్చు అనుకున్నాను. బైబిల్ చూస్తే నల్ల పౌరం అని ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. నల్ల పౌరం అనే ఉన్నది. కానీ ఎన్ని ఫోటోలు పెట్టుకున్నా మనకు తెల్ల పౌరం వేస్తాం కదా. నల్ల పౌరం ఏం కదా. అసలు తిరిగి వచ్చింది ఏ పౌరం తెలుసా? నల్ల పౌరం. రెండు నల్లగా కాకి చేసిన కంపుకి ఇష్టపడింది. కాకి కంపు బిర్యానీ ఎందుకంటే దానికి ఆహాహా ఎక్కడో అక్కడ చెట్లను చచ్చిపోయారు, గుట్టలను చచ్చిపోయారు, వాళ్ళ పీక్క తినుకుంటుందట. హల్లెలూయా. కంపు ఇంపు దానికి చాలా ఇష్టం. కంపు అయితే ఆనందం, బిర్యానీ దొరికినట్టుగా అది సంబరపడేది. అదే పావురం తిరిగి స్థలం లేకపోతే తిరిగి వచ్చేసిందట. తర్వాత మళ్ళీ వదిలాడట. మళ్ళీ వదిలినప్పుడు ఒలీవల చెట్ల ఎగురు తీసుకొని వచ్చిందట. అప్పటికి సంవత్సరం 10 రోజులు అయిందట. అప్పుడు ఏంటంటే నేలైందట. అప్పుడు దిగినాడు. అందుకనే నోవాహుకు చితిసారపు మ్రాణుతో ఆ కర్రతో చేసిన ఓడ ప్రార్థన స్థలంగా మారింది. చూసారా ఎట్లా మారింది? ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రార్థన. ఏలియాకు కేరీదు వాకు ప్రార్థనగా మారింది. ఆ వాకుగానే ప్రార్థన చేసుకుంటూ రొట్టె తిన్నాడు, అన్ని తిన్నాడు, ఆడ ప్రార్థన చేసుకుంటున్నాడు. కానీ నోవాహుకు ఓడ మాత్రమే ప్రార్థనా స్థలంగా మారింది. అపోస్తలులకు ప్రార్థన మారింది. ఎక్కడో చెప్పండి? అపోస్తలులకు కూడా ఒక స్థలం ఉంది. అది మేడగది. చెప్పండి కూడా. ఈ మేడగది అపోస్తలులు ప్రార్థన చేయడానికి వాళ్ళకు ఎప్పుడైతే మేడగదిలోకి వెళ్ళారో, ఎప్పుడైతే ప్రార్థన చేశారో, ఎప్పుడైతే ఆరంభించారో, ఎప్పుడైతే చప్పట్లు కొట్టారో, ఎప్పుడైతే కేకలు వేశారో, ఎప్పుడైతే అరిచారో, ఎప్పుడైతే ఆత్మను పొందుకున్నారో, ఎప్పుడైతే దీవించబడారో వెంటనే ఏమైపోయిందంటే చుట్టుపక్కల ఉన్న జనాలందరూ గుమికూడారట. ఎందుకు గుమికూడారంటే అది ఏంది అరుపులేది, ఏంది కేకలేది, ఏంది అని ఎంతమంది కూడీలో తెలుసా అండి? 3000 మందికి పైగా కూడీలట. మరి ఎప్పుడన్నా అర్థాను, ఎప్పుడన్నా గట్టిగా అర్థాన పక్కోడన్నా లేచి వచ్చి ఏం జరుగుతుందో చేసిరని ఒకపడి చూస్తాడు. ఎప్పుడన్నా గట్టిగా బండి పొరుతాంటే ఏంది భలే చూసాడు. వాళ్ళు అరిచిన అరుసుకు ఊళ్ళో ఒక్కడు లేకుండా వచ్చిందట. ఇంకొక విషయం తెలుసా? వాళ్ళు అరిచిన అరుపుకు వచ్చిన వాళ్ళందరూ రక్షణ పొందుకున్నారట. హల్లెలూయా. వచ్చిన వాళ్ళందరూ అరిచి ఆ ప్రార్థన చేసి అరిచి మొత్తుకొని చేస్తే ఆ ఉన్నోళ్ళందరూ ఇప్పుడు ఏమైపోయిందంటే ఆ రోజే బాప్తిసం పొందుకున్నారట. గట్టిగా చెప్పడం. హల్లెలూయా. దేవుడు వాళ్ళకి కర్త కాదు అనగానే సైలెంట్ గా కుక్కి పెయిన్ లాగా ఉంది. అరే అసలు మనలో ఇంకా రాను అట్లా పట్టుకొస్తాయి. నాకు నేను చెప్పాను కానీ ఇంకా వాళ్ళని తీసుకొస్తే ఎట్లా హుషారు ఉంటుంది. ఇప్పుడు కూర్పాట్లు కూడా రావు. ఇప్పుడు ఒకరు ఇద్దరు ఏం చేస్తారు, అదే కొంచెం సపోర్ట్ చేస్తే కూర్పాటు వస్తుందా, ఆ కునుకొస్తుందా, ఆ ఉద్యమానికి ఏం భలే గారని ఒక ఇద్దరు నిద్ర కూడా రాలేదా.
మనం చెప్తే చిన్నగా నేను చెప్పుకుంటూ పోతా అంటే ఇంకుంటున్నాను లాలపాట్ లాలించు లాలించు ఊరుకో దానివేలకు ప్రార్థన గదిగా మారింది. ముగిస్తాను, 2 నిమిషాలు ముగిస్తాను. దానివేలకు ప్రార్థన గదిగా మారింది ఏంటిది చెప్పండి? సింహాల గుహ, సింహాల భూమి. ఆడ పడేస్తే దానిలో అక్కడ నుండి ప్రార్థన చేసిందట. ఇక నా పని అయిపోయింది కానీ చచ్చిపోతానా ఆమెనని చెప్పలేదా? ప్రార్థన గదిగా మారిందట, ప్రార్థన స్థలంగా మారిందట. తర్వాత యోసేపుకు ప్రార్థన గదిగా మారింది ఏంటో తెలుసా? చెరసాల. ఎక్కడైతే తీసుకుపోయి 3.5 సంవత్సరాలు జైలు ఉన్నాడు. ఆ జైలు ఉంటే జైలే ప్రార్థన గది మారిందట. ఎవడొచ్చి మిసిరిచేటోడు లేడు. అందుకని మార్కు అని మారు పేరు గల యోహాను తల్లి గృహమే, మార్కు అని మారు పేరు గల యోహాను తల్లి గృహమే ప్రార్థన గదిగా వారి యొక్క ఇంటిని మార్చుకోబడింది. కాబట్టి ప్రార్థన జీవితము మార్చబడుతుంది. ప్రార్థన ద్వారా అనేక రక్షణలోనికి వస్తారు.